ఓం గం గణపతయే నమః సర్వవిఘ్నోపశాంతయే నమః. అందరికీ నమస్కారములు. నా పేరు భాస్కరాచార్య. నా వయసు దాదాపు 60 సంవత్సరములు. మంత్ర విద్య అనేది నాకు వంశపారంపర్యంగా వచ్చింది. అంతేగాక గురువులను యోగులను కలిసి నాకు తెలియని విద్యలు కూడా నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న విద్యలు నాతోనే నిలిచిపోకూడదు అనుకొని ఒక గురువు శిష్యులకు నేర్పిన విధముగా నా ఛానల్ ఆచార్య 587 ద్వారా నేర్పించాలనుకుంటున్నాను. ఓం నమః శివాయ. మంత్ర విషయానికి వస్తే మామూలుగా మంత్ర, తంత్ర, యంత్ర, ఇంద్రజాల, మహేంద్రజాల, గోకర్ణ, గజకర్ణ, టక్కుటమార విద్యలు ఉన్నాయి. మంత్ర విషయానికి వస్తే మంత్రములు ముఖ్యంగా 8 రకములు. 1 వశీకరణము, 2 ఆకర్షణము, 3 స్తంభనము, 4 విద్వేషణము, 5 మారణము, 6 ఉచ్చాటనము, 7 శాంతికర్మము, 8 మోక్షకర్మము. తొలుత వశీకరణం గురించి తెలుపుతాం. వశీకరణము అనగా తాను కోరిన స్త్రీని కానీ పురుషుని కానీ పశుపక్షాదులను కానీ వశపరుచుకున్నట్టుకు చేయు విద్యను వశీకరణము అందరు. 2వది ఆకర్షణం. ఇతరులను తన పక్షమునకు ఆకర్షించుకున్నట్టుకు చేయు ప్రక్రియను ఆకర్షణము అందరు. 3వది స్తంభనము. ఏదేని ప్రాణిని కానీ పదార్థమును కానీ అగ్ని, వాయు, జలము లాంటి పంచభూతములు కానీ ఇలాంటి వాటిని స్తంభింపజేయడం స్తంభన విద్య అంటారు. నెక్స్ట్ 4వది విద్వేషణ విద్య. ఇరువురు జీవుల యందు కానీ పరస్పర కలహములు కలగజేయందే విద్వేషణము. 5వది మారణ విద్య. ఈ మారణ విద్య అంటే ఒక జీవి శరీరం నుండి ఆత్మను వేరు చేయడం మారణ ప్రక్రియ అందరు. 6వది ఉచ్చాటనం. ఏదైనా ప్రాణిని కానీ వస్తువుని కానీ ఓ చోట నుండి పారదోలటకు చేయు ప్రక్రియను ఉచ్చాటన ప్రక్రియ అందరు. 7వది శాంతికరణం. ఆకర్షణము, వశీకరణము, స్తంభనము, విద్వేషణము, ఉచ్చాటనము, మారణము ఇలాంటి కర్మల నుండి కలుగు ఉపద్రవములను శాంతింపజేయుటకు చేయు విధానమునే శాంతి కర్మము అందరు. 8వది మోక్షకర్మం. మానవ జీవితమునకు పరమావధి మోక్షమై ఉన్నది. జన్మరాహిత్యమే మోక్షమని కర్మలు జీవులను జన్మ మరణ చక్రం నందు బంధించుచున్నవి. అట్టి బంధ విముక్తిగా చేయు ప్రక్రియను మోక్షకర్మమని చెప్పబడి ఉన్నది. వీడియోలో టిప్ ఏమంటే వాక్సిద్ధి మంత్రము. ఈ వాక్సిద్ధి గురించి చెప్తాను. ఇది చెప్పబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ అనుకుంటాను. నేను చేయబోయే వీడియోలు త్వరగా మీకు చేరడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత వాక్సిద్ధి మంత్రానికి వస్తే సరస్వతి మంత్రం ఉంది. ఓం క్లీం వద వద వాగ్వాదిని స్వాహ. దీన్ని ఉదయం 108 సార్లు జపం చేయాలి. మర్చిపోకుండా ఉదయం పూట తెల్లవారుజామున లేచి స్నానం చేసుకొని పూజ గదిలో కూర్చొని ఈ మంత్రం 108 సార్లు జపమాల, స్ఫటికమాల కానీ రుద్రాక్షమాల కానీ తులసిమాల కానీ తీసుకొని జపం చేస్తే మంచిది. తర్వాత ఇది చేసిన తర్వాత ఓం నమో భగవతే సదాశివాయ ఈ మంత్రాన్ని దానికి అనుబంధంగా చదవాలి, జపం చేయాలి. దీన్ని ఉదయం 108, మధ్యాహ్నం 108, సాయంత్రం 108. అంటే ఈ మంత్రము రోజుకు 1 మాల. దాని తర్వాత ఈ మంత్రము ఒక రోజుకు 3 మాలలు. ఉదయం 1 మాల, మధ్యాహ్నం 1 మాల, సాయంత్రం 1 మాల. మళ్ళీ చదవండి. ఓం క్లీం వద వద వాగ్వాదిని స్వాహ. ఓం నమో భగవతే సదాశివాయ. ఈ విధంగా
ఈ మంత్రమును దానికి అనుబంధంగా ఈ మంత్రమును 41 రోజులు విధిగా చేయాలి. కానీ ఈ మంత్రం చేసే సమయంలో నిబంధనలు కొన్ని ఉన్నాయి. అవి ఏమంటే అబద్ధాలు ఆడకూడదు, గలాటాలకు పోకూడదు, మాంసం తినకూడదు. మామూలుగా ఉండేది మరీ ఎక్కువ లేదు, కానీ ఈ కాలం ఈ సెల్ వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడంటూ లేదు, ప్రతి ఒక్కరు అబద్ధాలు అయిపోయినాయి. కాబట్టి అది పూర్తిగా చేస్తే దీని పూర్తి తంతు ఇది విద్య నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కనీసం 3 రోజులైనా సక్రమంగా చేయండి, కొంచెం శక్తి వస్తుంది. వీళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు 41 రోజులు చేయొచ్చు. ఇది 3 రోజులు కానీ 9 రోజులు, 27 రోజులు, 51 రోజు, అటు 108 రోజులు కూడా చేయొచ్చు. కానీ 41 రోజు నీకు సిద్ధి బాగవుతుంది. సర్వే జన సుఖినో భవంతు.